ప్రభాస్ ఒకప్పుడు తెలుగు హీరో, ఇప్పుడు పాన్ ఇండియాలో తిరుగులేని స్టార్. రామ్ చరణ్, తారక్లు ఒకప్పుడు తెలుగు హీరోలు, ఇప్పుడు గ్లోబల్ స్టార్స్. వీరికింత రేంజ్ ఎలా వచ్చింది? పాన్ ఇండియా సినిమాల వల్లే. ఈ విషయం అజిత్కు ఇప్పుడు అర్థమైంది. అందుకే పాన్ ఇండియా ట్రెండ్ లోకి తాను కూడా అడుగు పెడుతున్నాడు. తమిళనాట తిరుగులేని హీరోల్లో అజిత్ ఒకడు. అక్కడ దళపతి విజయ్ కు గట్టి పోటీ ఇస్తున్నాడు. కోలీవుడ్ మార్కెట్ ను తన వంతుగా విస్తరిస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు సినీ మార్కెట్ పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా సినిమాలకు గిరాకీ పెరిగింది. అందుకే అజిత్ కూడా ట్రెండ్ కు తగ్గట్లు మారుతున్నాడు. మార్పులో భాగంగానే టాలీవుడ్ వరకు వచ్చి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు అదే మార్పులో భాగంగా పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టేందుకు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేతులు కలుపుతున్నాడు. తమిళనాట తిరుగులేని హీరోల్లో అజిత్ ఒకడు. అక్కడ దళపతి విజయ్ కు గట్టి పోటీ ఇస్తున్నాడు. కోలీవుడ్ మార్కెట్ ను తన వంతుగా విస్తరిస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు సినీ మార్కెట్ పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా సినిమాలకు గిరాకీ పెరిగింది. అందుకే అజిత్ కూడా ట్రెండ్ కు తగ్గట్లు మారుతున్నాడు. మార్పులో భాగంగానే టాలీవుడ్ వరకు వచ్చి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు అదే మార్పులో భాగంగా పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టేందుకు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేతులు కలుపుతున్నాడు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో అజిత్ సినిమా అనేది ఇప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేస్తోంది. అందుకు కారణం అజిత్ స్టార్డమ్. ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడితో కనుక అజిత్ చేతులు కలిపితే వీరి కాంబినేషన్ లో సినిమా పాన్ ఇండియాను షేక్ చేయటం ఖాయం. అందుకే ఈ కాంబినేషన్ పై అంత క్యూరియాసిటీ. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్, మరో విధంగా చెప్పాలంటే కేజీఎఫ్ యూనివర్స్. ఈ యూనివర్స్ లో ఇప్పటి వరకు రాకీ భాయ్ ఒక్కడే కింగ్. కానీ ఫ్యూచర్ లో సలార్, డ్రాగన్ ఈ వరల్డ్ లోకి అడుగు పెడతారనే ప్రచారం ఉంది. ఇప్పుడు అజిత్ కూడా కేజీఎఫ్ వరల్డ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. సలార్, డ్రాగన్ కు కేజీఎఫ్ తో సంబంధం ఉన్నా లేకపోయినా అజిత్ కు మాత్రం కేజీఎఫ్ కు సంబంధం ఉంటుందట. కేజీఎఫ్ 3లో రాకీ భాయ్ తో పాటు అజిత్ కూడా కనిపిస్తాడట. కేజీఎఫ్ వరల్డ్ లోకి అజిత్ అడుగు పెట్టే ముందు అతనితో వేరే సబ్జెక్టుతో ప్రశాంత్ నీల్ ఒక సినిమా తెరకెక్కించబోతున్నాడు. సలార్ సీక్వెల్ షూట్ కంప్లీట్ కాగానే ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఆ తరువాత వెంటనే అజిత్ హీరోగా కేజీఎఫ్ నేపథ్యంలో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాతే మళ్లీ మూడోసారి కేజీఎఫ్ 3 కోసం వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారట. ఒకవైపు సలార్ సీక్వెల్, మరోవైపు అజిత్ తో వరుస ఫిల్మ్స్ తో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నాడు. మరి ఎన్టీఆర్ తో ప్లాన్ చేసిన డ్రాగన్ పట్టాలెక్కేదెప్పుడు? ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టును వెనక్కి నెడుతున్నారు. అసలు డ్రాగన్ తెరకెక్కేందుకు ఇబ్బందులేంటి? దేవర రిలీజ్ కు రెడీ అవుతోంది. వార్ 2 షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ప్లాన్ ప్రకారం అయితే ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ఇమ్మీడియట్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేయాలి. ఇటు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో, అటు ప్రశాంత్ నీల్ కెరీర్ లో బిగ్ ప్రాజెక్ట్ ఈ ఏడాదే ప్రారంభమవుతుందని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గర డ్రాగన్ చేసేందుకు డేట్స్ లేవట. ఈ ఏడాది ఈ ప్రాజెక్టు చేయడం కష్టమేయట. అందుకే ప్రశాంత్ నీల్ కోలీవుడ్ వెళ్లి అజిత్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఆగస్టు నుంచి సలార్ సీక్వెల్ స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత అజిత్ తో నీల్ మూవీ సెట్స్ పైకి వెళుతుంది. ఆ తరువాతే వీరిద్దరూ డ్రాగన్ వైపు చూసే అవకాశాలు ఉన్నాయి. అజిత్ తో ప్రశాంత్ నీల్ మూవీస్ అనేది రూమర్ మాత్రమే అని శాండిల్వుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే నీల్ మూవీస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాయని, అతను కేజీఎఫ్ 3ను తెరకెక్కించే ముందు టాలీవుడ్ లో ఎక్కువ చిత్రాలు చేస్తాడని, అందులో రామ్ చరణ్ మూవీ ఉందని చెప్తున్నాయి. అజిత్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై శాండిల్వుడ్ మరో విధంగా చెబుతోంది. ఈ కాంబినేషన్ కేవలం రూమర్ మాత్రమే అని చెబుతోంది. అందుకు కారణం సలార్ సీక్వెల్ తర్వాత ప్రశాంత్ నీల్ పూర్తిగా తెలుగు హీరోలతోనే సినిమాలు చేసేందుకు డీల్ కుదుర్చుకున్నాడని. సో అజిత్ తో నీల్ సినిమాలు చేసే అవకాశాలు లేవు అంటోంది. సలార్ సీక్వెల్ తర్వాత ఇమ్మీడియట్ గా డ్రాగన్ స్టార్ట్ అవుతుందట. ఆ తర్వాత రామ్ చరణ్ తో నీల్ మూవీ ఒకటి ఉంటుందట. సలార్ సీక్వెల్ తర్వాత కూడా ప్రభాస్ హీరోగా మరో కథతో ప్రశాంత్ నీల్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను దిల్ రాజు నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇవన్నీ పూర్తయిన తర్వాతే కేజీఎఫ్ 3 ఉంటుందని, అజిత్ తో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 3 అనేది పక్కా రూమర్ మాత్రమే అంటోంది శాండిల్వుడ్. ఒకవైపు కేజీఎఫ్ పై ఇంత చర్చ జరుగుతుంటే, మరోవైపు రాకీ భాయ్ మాత్రం తన ప్రాజెక్ట్స్ లో తాను బిజీగా ఉన్నాడు. కేజీఎఫ్ 2 తర్వాత తాను నటించే చిత్రం కోసం బల్క్ గా డేట్స్ ఇచ్చి క్యారెక్టర్ కోసం న్యూ లుక్స్ ని ట్రై చేస్తున్నాడు. టాక్సిక్ ఈ మోషన్ పోస్టర్ వచ్చి చాలా కాలమే అయింది. కేజీఎఫ్ 2 తర్వాత కన్నడ హీరో యష్ నటిస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా స్టార్ కాస్ట్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 5గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారు. టాక్సిక్ లో ముందు కరీనా కపూర్ నటిస్తుందని ప్రచారం సాగింది. కానీ ఆమె
ఆమె తప్పుకోవడంతో ఆ పాత్రను నయనతార పోషిస్తోంది. అంటే హీరోకు అక్కగా లేడీ సూపర్ స్టార్ కనిపించబోతోంది. ఇక హీరోయిన్స్ గా బాలీవుడ్ లో లీడింగ్ లేడీ కియారా కనిపించబోతోంది. సెకండ్ హీరోయిన్ గా తారా సుతారియా నటించనుంది. లేడీ విలన్ గా హ్యూమా ఖురేషి, అలాగే మరో ముఖ్య పాత్రలో శృతి హాసన్ టాక్సిక్ లో సర్ప్రైజ్ చేయనున్నారు. డిసెంబర్ లో గేమ్ చేంజర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు కావడంతో శంకర్ అండ్ టీమ్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది. డిసెంబర్ లో రావాలనుకుంటే సినిమాకి ఇంకా హైప్ ను పెంచాలి. అంటే ముందుగా పాటలను విడుదల చేయాలి. సరిగ్గా శంకర్ అదే చేస్తున్నాడు. వచ్చే నెలలోనే గేమ్ చేంజర్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అట. గేమ్ చేంజర్ అనగానే మాకు ఇంట్రెస్ట్ పోయింది అని రామ్ చరణ్ ఫ్యాన్స్ డైలాగ్ చెప్తున్న సమయంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు దిల్ రాజు. ఇప్పుడు రిలీజ్ డేట్ కు తగ్గట్లు ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సినిమా సంగీత దర్శకుడు తమన్ ఒక ఈవెంట్ లో రివీల్ చేశాడు. ఆగస్టులోనే గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈసారి ఎలాంటి లీక్స్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చరణ్ ఫ్యాన్స్ కు హామీ కూడా ఇచ్చాడు. గేమ్ చేంజర్ లో మొత్తం 7 పాటలు ఉంటాయని చెప్పాడు తమన్. అందులో ఒకటి జరగండి ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇంకా మూవీలో 6 పాటలు మిగిలి ఉన్నాయి. ఈసారి కూడా మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేస్తారని సమాచారం. డిసెంబర్ లో సినిమా విడుదల అవుతుండటంతో నెలకో న్యూ సింగిల్ ను విడుదల చేసేందుకు శంకర్ రెడీ అవుతున్నాడు.